నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సార్ ఇప్పుడు 'కన్నప్ప' మూవీ ఏదైతే విడుదల కాబోతుందో, సో ఈ మూవీ హిట్ అవుతుందంటారా? మీరు మోహన్ బాబుతోని మాట్లాడారా? ఖచ్చితంగా హిట్ అవుద్దమ్మా. ఎందుకంటే ఈ ట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. దేవరాకు చేయలేదా, పుష్ప 2 చేస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే పని పట్టలేదు. సన్నాసులు, కుక్షిబ్బర పరాయణతులు చేసి వాళ్ళు ఏమీ చూడలేదు, ఏమి చూడకుండా ఉన్నారు. కానీ సినిమా కష్టపడి తీశాడు, శ్రమపడి తీశాడు. వాళ్ళేమి అక్షయ్ కుమార్ కానీ, ప్రభాస్ కానీ, మోహన్ లాల్ కానీ వీళ్ళంతా ఊరినే చేయరు. ఊరినే ఏదో ఆషామాషి పాత్ర, క్యారెక్టరు 10 నిమిషాల పాత్రైనా దాని ఇంపార్టెన్స్, దాని వాల్యూ ఉంటేనే చేశారు. అలాంటి పాత్ర, వాల్యుబుల్ పాత్ర కనుకే అలాంటి ఆర్టిస్టులు వేశారు. సో అది ఆషామాషి సినిమా కాదు, చాలా కష్టపడి తీశాడు, శ్రమపడి తీశాడు. భగవంతుడు ఎప్పుడు శ్రమని కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అంత కష్టపడి చేసిన వాడిని ఆశీర్వదిస్తాడు. సినిమా కూడా ఒక స్టేజ్ ఫస్ట్ హాఫ్ అంతా అందులో వేరియేషన్ ఉంది కథలో. కన్నప్ప అనగానే భక్త కన్నప్ప అని అనుకుంటారు. కేవలం పూర్తి భక్త కన్నప్ప కాదు ఇది. భక్త కన్నప్ప అయితే భక్త కన్నప్ప అనే పెట్టారు. కన్నప్ప అని ఎందుకంటే కన్నప్పని అసలు జీవితం. కన్నప్ప ఎవరు, కన్నప్ప ఏ ఊళ్ళో పుట్టాడు, ఎలా పెరిగాడు, నాస్తికుడుగా ఎలా ఉన్నాడు, నాస్తికుడుగా ఉన్నవాడు ఆస్తికుడు ఎట్లా అయ్యాడు, దేవుడు లేడు అంటున్నవాడు దేవుడు ఉన్నాడని ఎలా వచ్చాడు, ఆ దేవుడు ఉన్నాడన్నవాడు మళ్ళీ అంత పరమభక్తుడిగా ఎలా అయ్యాడు. ఇది ఈ కథ, ఈ జర్నీ. అది ఈ జర్నీలో అనేక మధురమైన ఘట్టాలు, అనేక ఇన్సిడెంట్స్, అతను ఒక్కొక్క మార్పులు జరిగిన అతను ఆ మార్పు మామూలుగా ఎవరు నాస్తికుడు అన్నట్టు గబుక్కుని దేవుడికి ఎందుకు మాట్లాడు, ఏదో బలమైన సన్నివేశం జరిగితే కానీ మారరు కదా. అలాగ బలమైన సన్నివేశాలు, బలమైన ఘట్టాలు ఉన్నాయి. అన్నీ బాగా కష్టపడి తీశారు. ఖచ్చితంగా హిట్ అవుద్ది. అదొక కష్టపడ్డందుకు, రిస్క్ తీసుకున్నందుకు డెఫినెట్గా ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు విష్ణు ఖచ్చితంగా సాహసం చేశాడు, ధైర్యం చేశాడు. లక్ష్మిని చూస్తాడు. సరే ఇప్పుడు 'కన్నప్ప' మూవీ ఏదైతే విడుదల కాబోతుందో, సో ఈ మూవీ హిట్ అవుతుందంటారా? మీరు మోహన్ బాబుతోని మాట్లాడారా? ఖచ్చితంగా హిట్ అవుద్దమ్మా. ఎందుకంటే ఈ ట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. దేవరాకు చేయలేదా, పుష్ప 2 చేస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే పని పట్టలేదు. సన్నాసులు, కుక్షిబ్బర పరాయణతులు చేసి వాళ్ళు ఏమీ చూడలేదు, ఏమి చూడకుండా ఉన్నారు. కానీ సినిమా కష్టపడి తీశాడు, శ్రమపడి తీశాడు. వాళ్ళేమి అక్షయ్ కుమార్ కానీ, ప్రభాస్ కానీ, మోహన్ లాల్ కానీ వీళ్ళంతా ఊరినే చేయరు. ఊరినే ఏదో ఆషామాషి పాత్ర, క్యారెక్టరు 10 నిమిషాల పాత్రైనా దాని ఇంపార్టెన్స్, దాని వాల్యూ ఉంటేనే చేశారు. అలాంటి పాత్ర, వాల్యుబుల్ పాత్ర కనుకే అలాంటి ఆర్టిస్టులు వేశారు. సో అది ఆషామాషి సినిమా కాదు, చాలా కష్టపడి తీశాడు, శ్రమపడి తీశాడు. భగవంతుడు ఎప్పుడు శ్రమని కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అంత కష్టపడి చేసిన వాడిని ఆశీర్వదిస్తాడు. సినిమా కూడా ఒక స్టేజ్ ఫస్ట్ హాఫ్ అంతా అందులో వేరియేషన్ ఉంది కథలో. కన్నప్ప అనగానే భక్త కన్నప్ప అని అనుకుంటారు. కేవలం పూర్తి భక్త కన్నప్ప కాదు ఇది. భక్త కన్నప్ప అయితే భక్త కన్నప్ప అనే పెట్టారు. కన్నప్ప అని ఎందుకంటే కన్నప్పని అసలు జీవితం. కన్నప్ప ఎవరు, కన్నప్ప ఏ ఊళ్ళో పుట్టాడు, ఎలా పెరిగాడు, నాస్తికుడుగా ఎలా ఉన్నాడు, నాస్తికుడుగా ఉన్నవాడు ఆస్తికుడు ఎట్లా అయ్యాడు, దేవుడు లేడు అంటున్నవాడు దేవుడు ఉన్నాడని ఎలా వచ్చాడు, ఆ దేవుడు ఉన్నాడన్నవాడు మళ్ళీ అంత పరమభక్తుడిగా ఎలా అయ్యాడు. ఇది ఈ కథ, ఈ జర్నీ. అది ఈ జర్నీలో అనేక మధురమైన ఘట్టాలు, అనేక ఇన్సిడెంట్స్, అతను ఒక్కొక్క మార్పులు జరిగిన ఆ మార్పు మామూలుగా ఎవరు నాస్తికుడు అన్నట్టు గబుక్కుని దేవుడికి ఎందుకు మాట్లాడు, ఏదో బలమైన సన్నివేశం జరిగితే కానీ మారరు కదా. అలాగ బలమైన సన్నివేశాలు, బలమైన ఘట్టాలు ఉన్నాయి. అన్నీ బాగా కష్టపడి తీశారు. ఖచ్చితంగా హిట్ అవుద్ది. అదొక కష్టపడ్డందుకు, రిస్క్ తీసుకున్నందుకు డెఫినెట్గా ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు విష్ణు ఖచ్చితంగా సాహసం చేశాడు, ధైర్యం చేశాడు. లక్ష్మిని చూస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.